విషాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. జగిత్యాల నుంచి కలిగిరి వెళ్తున్న ప్రైవేట్ బస్సు టిప్పర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే బస్సు అంతా అగ్నిగుండంగా మారటంతో ప్రయాణికులు ఆహాకార్యాలు చేశారు. ఆకాశంగా వేడక ముందే ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న వేళ మృత్యువు నిప్పు రూపంలో విరుచుకుపడింది. జగిత్యాల నుండి 45 మంది ప్రయాణికులతో నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ చెందిన సెమీ స్లీపర్ బస్ తెల్లవారుజామున 5 గంటల సమయంలో మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్దకు చేరుకుంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఢీకున్న మరుక్షణమే బస్సులో మంటలు జరిగాయి. సెమీ స్లీపర్ బస్సు కావడంతో పాటు డోరు పూర్తిగా జామ్ కావడంతో ప్రయాణికులు బయటపడే మార్గం లేక లోపలకు చిక్కుపోయారు. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సులోని 2 డ్రైవర్లు క్లీనర్తో సహా మొత్తం 13 మంది సజీవ దహనమయ్యారు. కొంతమంది ప్రయాణికులు అద్దాలు బద్దలు కొట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మృతదేహాలను గుర్తుపట్టలేనంత కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు DNA పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించారు. ట్రావెల్ యాజమాన్యం ప్యాసింజర్ లిస్టును విడుదల చేసింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక మార్కాపురం ఆసుపత్రికి తరలించారు. వీరిలో 10 పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాల ద్వారా సమాచారం. కాగా ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ సంఘటనపై ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతివేగం ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అగో జనాలు రండి.